సమంత. సో వాళ్ళ నాన్నగారు అయితే చనిపోవడం జరిగింది. తను నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టింది. ఇక నేను మిమ్మల్ని చూడలేను అనే విధంగా. అయితే అది తెలిసినప్పటి నుంచి కూడా సమంత ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలంలో అనే కాదు, గత 2, 3 సంవత్సరాల నుంచి కూడా సమంతకి ఏది కూడా కలిసి రావడం లేదు. విడాకులు తీసుకోవడం దగ్గర నుంచి, తనకు ఒక వ్యాధి రావడం దగ్గర నుంచి, ఇప్పుడు వాళ్ళకున్న ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే సపోర్ట్ అనుకోవచ్చు. తన సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటి ఇంత స్థాయికి వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అనుకోవచ్చు. సో అలాంటిది వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సో ఎట్లా ఉంది అసలు సిచ్యువేషన్? అంటే తను విడాకులు తీసుకున్న తర్వాత అది అదొక బ్యాడ్ మెమరీ అని వదిలేసింది. బట్ దాని తర్వాత ఎప్పుడైతే సినీ రంగానికి సంబంధించి తను 'పుష్ప పార్ట్ 1లో' 'ఊ అంటావా మామ' సాంగ్ చేయడానికి యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు ఇందుకే వదిలేసావు అని అప్పట్లో కొన్ని రూమర్స్. ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్లీ నాగ చైతన్య గురించి మాట్లాడుతుంది, సింపతి గెయిన్ చేస్తుంది అని కొందరు అంటారు. ఇంకా అట్లా చాలా చెప్పుకుంటూ పోతే కంటిన్యూస్ ఇంకా సమంతకి ఏంటంటే తను ఎందుకు పీల్చుకుంటున్నావు అనే రకంగా తయారయ్యారు. కానీ తనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలానే మంది పెరిగారు అనుకోవచ్చు. నిజానికి తనకి ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఈ మధ్య కాలంలో ఒక విధంగా తనకి ఈ స్ట్రగల్స్ చూసి కూడా కొంతమంది తనకి పాజిటివిటీ అయ్యారు అనుకోవచ్చు. అదే కాకుండా రీసెంట్గానే అంటే నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో వాళ్ళ నాన్నగారు అనారోగ్యం ఏం లేదు, అకస్మాత్తుగానే చనిపోయారు. ఎందుకంటే వృద్ధాప్యం సమస్యతో ఏజ్ ఎక్కువనే ఉందంట. సో అలా చనిపోవడం జరిగింది. తనకి ఏంటంటే అసలు సినీ ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదంట ఎప్పుడు కూడా. తను ఏదో ఒక ట్రయల్ వేద్దాము అన్నట్టుగానే సినీ ఇండస్ట్రీకి వచ్చింది. తను ఏంటంటే తన స్ట్రగుల్స్ ఫ్యామిలీని చూసుకోవాలని కానీ, అప్పట్లో వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ ఉన్న టైంలో తన సినిమాల్లోకి వచ్చి కొంచెం అరే బెటర్ అమౌంటే వస్తుంది కదా అని చెప్పేసి మంచిగా అట్లా కంటిన్యూ చేసిందనమాట. సో కంటిన్యూ చేయడంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనకు స్ట్రగుల్స్ ఎక్కువైనాయి అని అయితే చెప్పుకుంటుంది. ఇంకా వాళ్ళ ఫాదర్ లేకపోవడం తనకైతే ప్రజెంట్ ఇంకొక బాధ అడిషనల్గా యాడ్ అయింది అని అయితే అనుకోవచ్చు. అయితే ఒక ఆడపిల్లకు భరోసా కావచ్చు, ధైర్యం కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ నాన్న తర్వాత అన్నదమ్ములు అనుకుంటారు. సో ఖచ్చితంగా తనకు వాళ్ళ నాన్నే. సో ఇప్పుడు ఆయన కోల్పోయిన తర్వాత అందరు ఏమంటున్నారంటే తనకు కూడా ఒక తోడు కావాలి కదా, రెండో పెళ్లి చేసుకుంటే కొంత బాధనన్నా తీరుతుంది అని అనుకుంటున్నారు. కాకపోతే టైమ్స్లో కరణ్ జోహర్ షోకి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐమ్ సింగిల్ రైట్ నౌ, గో అవే, ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ అని కొంచెం మాట్లాడింది. సో అంటే తను ఏందండి ఇంకా నిజంగా తేలుకోలేదా, లేకపోతే తనకి మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళాలని లేదా ఏంటని తెలియదు. అదే అంటున్నా, అర్జున్ కపూర్కి సంబంధించి ఆయన రీసెంట్గా బ్రేకప్ చెప్పుకున్నారు. తినకి సంబంధించి ఆల్రెడీ డివోర్స్ ఉంది. అంటే ఇప్పుడు ఒక డివోర్స్ అయిన వ్యక్తిని ఇప్పుడు నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ ఏంటంటే నీకు ఇంకెవరినైనా చేసుకో, ఆయనను మాత్రం వద్దు అన్నట్టు అట్లా. ఎందుకంటే ఆయన ఎట్లా అంటే ఆయనకి ఇప్పటి వరకు గుర్తున్నంత మట్టుకు ఒక 4-5 రిలేషన్ల పేర్లు చెప్పొచ్చు. అంతమంది రిలేషన్లో ఉండి మళ్ళీ సమంతతో అంటే ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. బట్ ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటానైతే చెప్పింది. అది ఎప్పుడు చేసుకుంటుంది, ఎవరిని చేసుకుంటుంది ఏంటనేది తను చెప్పాలి. ఇంకా తన ఈ లాస్కి మాత్రం తను ఖచ్చితంగా స్ట్రాంగ్గానే ఉండాలి. ఉంటే ఇంకొంచెం ఇప్పుడు మూవీస్లో తక్కువ అయిపోయింది. బికాస్ తనకి ఏదైనా మూవీస్ ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిన్లు ఎవరు, టాప్ హీరోయిన్లు ఎవరు అంటే ఖచ్చితంగా సమంత పేరు అయితే ముందు వస్తుంది. సో అట్లా సినిమా ప్రముఖుల్లోని ఒకరి హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయారంటే ప్రతి ఒక్కరు కూడా సానుభూతి తెలుపుతున్నారు హీరోలు. ఇవాళ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోబోతున్నారంట. సో తనకి సంబంధించి వాళ్ళ హైదరాబాద్లో నుంచి కావచ్చు, ఇప్పుడు చెన్నైలో చేస్తారన్నట్టు కూడా వినిపిస్తుంది. సో ఎక్కడ ఏంటంటే సమంత మాత్రం అక్కడికైతే వెళ్ళింది.